నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. లాటిన్ అమెరికాలో మరో యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది. కమ్యూనిస్ట్ కంచుకోటగా పిలిచే క్యూబాను టార్గెట్ చేస్తూ అగ్రరాజ్యం అమెరికా సరికొత్త ఆపరేషన్ కు తెరలేపుతోంది. తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. అమెరికా నౌకాదళానికి చెందిన అత్యంత అధునాతన నిఘా డ్రోన్ MQ-4C ట్రైటన్ క్యూబా తీరంలో ఏకంగా 6 గంటల పాటు చక్కర్లు కొట్టడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉత్కంఠ రేపుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ హైటెక్ డ్రోన్ క్యూబా గగనతలంలోకి రావటం, హవానా పరిసరాలను జల్లెడపడటం వెనుక ఏదో పెద్ద సైనిక కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్యూబా చుట్టూ అమెరికా ఎందుకు చిబికిస్తోంది? వెనిజులాలో జరిగిన సీన్ ఇప్పుడు క్యూబాలో రిపీట్ కాబోతోందా? మరో ప్రచ్ఛన్న యుద్ధం ఖాయమా? అమెరికా నావికాదళం ఇటీవల క్యూబా చుట్టూ తమ నిఘా వలయాన్ని విపరీతంగా పెంచేస్తుంది. ఇందులో భాగంగానే అత్యాధునిక MQ-4C ట్రైటాన్ డ్రోన్ ను రంగంలోకి దించింది. క్యూబా దక్షిణ తీరం రాజధాని హవానా ప్రాంతంలో 6 గంటల పాటు ఈ డ్రోన్ బేస్ క్యాంపులను స్కాన్ చేస్తుంది. ఆకాశంలో అమెరికాకు ఉన్న అత్యంత శక్తివంతమైన కన్నుగా దీనికి పేరుంది. ఒక్కో డ్రోన్ విలువ సుమారుగా 2,000 కోట్లు ఉంటుందని అంచనా. కమర్షియల్ విమానాలు ఎగరలేని సుమారు 55,000 అడుగుల ఎత్తులో ఎగురుతూ రోజుల తరబడి గాల్లోనే ఉండే సత్తా దీని సొంతం. ఇందులో ఉండే హై రివాల్యూషనరీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ సెన్సర్ల సాయంతో సముద్రం, భూమిపై ఉన్న అంగుళం కదలికను సైతం పెంటాగన్ కు లైవ్ లో చేరవేస్తోంది. తాజా పరిణామాలను గమనిస్తున్న అంతర్జాతీయ రక్షణ నిపుణులు అమెరికా ఖచ్చితంగా వెనిజులా ప్యాటర్న్ ఫాలో అవుతుందని విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే గతంలో వెనిజులాపై దాడికి ముందు కూడా ఖచ్చితంగా ఇదే MQ-4C ట్రైనర్ డ్రోన్ 10 గంటల పాటు డీప్ నిఘా పెట్టింది. ఈ నిఘా పూర్తయిన సరిగ్గా 3 నెలల తర్వాత అమెరికా ప్రత్యేక దళాలు వెనిజులా రాజధాని కరాకస్ పై మెరుపు దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకున్నాయి. ఇప్పుడు క్యూబా విషయంలోనూ సరిగ్గా అదే ప్లాన్ వర్కౌట్ చేస్తున్నారని తెలుస్తోంది. క్యూబా మిలిటరీ స్థావరాలు కదలికలను ముందుగానే అంచనా వేసి ఖచ్చితమైన దాడికి పెంటాగన్ రహస్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు అమెరికా ఇప్పటికే క్యూబాను ఆర్థికంగా అన్ని వైపుల నుంచి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. క్యూబాకు ఇతర దేశాల నుంచి అందే చమురు సరఫరాను అమెరికా అడ్డుకుంది. దీంతో ప్రస్తుతం ఆ దేశం ఇంధన సంక్షోభంలో పవర్ కట్స్ తో అల్లాడిపోతోంది. క్యూబాలో దశాబ్దాలుగా పాతుకుపోయిన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చేసి అక్కడ తమకు అనుకూలమైన ప్రజాస్వామ్యాన్ని తీసుకురావాలని డొనాల్డ్ ట్రంప్ బలంగా ఆలోచిస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న క్యూబా అమెరికా దళాలను ప్రతిఘటించేందుకు అంతర్గతంగా తన మిలిటరీని హై అలర్ట్ లో పెడుతున్నట్లుగా సమాచారం. అమెరికా క్యూబా వివాదంలోకి ఇప్పుడు డ్రాగన్ దేశం చైనా కూడా ఎంటర్ అయింది. అమెరికా ఆంక్షలతో చమురు లేక అల్లాడుతున్న క్యూబాకు చైనా ఇంధన సాయం చేస్తూ వెన్నుదన్నుగా నడుస్తోంది. హవానాకు సమీపంలో ఉన్న ఒక ప్రాంతంలో చైనాకు చెందిన రహస్య ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఫెసిలిటీ ఉందని అమెరికా బలంగా నమ్ముతోంది. అందుకే ఈ MQ-4C డ్రోన్ ద్వారా చైనా కదలికలను కూడా అమెరికా నిశ్చితంగా గమనిస్తోంది. ఒకవేళ క్యూబాపై అమెరికా ప్రత్యక్ష సైనిక చర్యకు దిగితే చైనా మద్దతుతో లాటిన్ అమెరికా మొత్తం అగ్నిగుండంలా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి 10 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఒక అమెరికన్ డెలిగేషన్ ఇటీవల హవానాకు వెళ్లటం, ఆ వెంటనే ఈ నిఘా డ్రోన్ల సంచారం జరగటం వెనుక పెంటాగన్ మాస్టర్ స్కెచ్ ఉందని స్పష్టమవుతోంది. క్యూబాలో కమ్యూనిస్టు ప్రభుత్వానికి ట్రంప్ సర్కార్ ముగింపు పలుకుతోందా, లేక చైనా అండతో క్యూబా ధీటుగా బదిలిస్తోందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. కరేబియన్ దీవుల్లో ఈ పరిణామాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.